హాయ్ అండి. అందరికీ నమస్తే. పింఛన్లకి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ అయిపోతుంది. మే పింఛన్లకు సంబంధించి ఆహ్, పింఛన్లు ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఏంటి? ఒకటో తారీఖు ఇస్తారా? లేదంటే ముందు రోజే ఇస్తారా? లేదంటే ఒకటో తారీఖు ఏమైనా హాలిడే ఉందా? రెండో తారీఖు ఇస్తారా? ఇట్లా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అది కాకుండా ఇంకా మే నెలలో ఆహ్, ఏదైతే ఈ పింఛన్లకు సంబంధించి కొత్త వారికి ఎవరెవరికి ఇస్తారు? ఇవన్నీ కూడా కొంతమంది నాకు పర్సనల్ కూడా కామెంట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా జూన్ నెల నుంచి జూన్ 12వ తారీఖు నుంచి కూడా ఆహ్, ప్రభుత్వం కొత్త వారికందరికీ కూడా ఈ పింఛన్లు ఇస్తానంటూ కూడా చెప్తుంది కాబట్టి మరి ఎవరెవరికి ఇవ్వచ్చు అనేది కూడా అడుగుతున్నారు. ఎంతమందికి ఇవ్వచ్చు అనేది కూడా అడుగుతున్నారు. సో, దానికి సంబంధించి నేను ఒక చిన్న అప్డేట్ అయితే నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మే నెలకు సంబంధించి ఇప్పుడు మనకు ఇంక 2 రోజులే ఉంది కాబట్టి 1 తారీఖున పింఛన్లు ఇస్తారు. ఎందుకంటే మే డే అనేది కార్మికులకు దినోత్సవం మాత్రమే. ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించి అధికారులు లేదంటే ప్రభుత్వ సెలవులు, ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ యంత్రాంగానికి సెలవు కాదు. కేవలం కంపెనీసు లేదంటే ఇట్లా కార్మికుల దినోత్సవం మే డే అనేది. ఆ రోజు మాత్రం వాళ్ళకందరికీ కూడా సెలవు ఉంటుంది. కాబట్టి పింఛన్దారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 1 తారీఖు పింఛన్లు ఇస్తారు. అదేవిధంగానే 2 తారీఖున పింఛన్లు ఇస్తారు. 2 రోజులు సాయంత్రం 5:30 వరకు కూడా పింఛన్లు ఇస్తారు. ముందుగా అయితే మాత్రం పింఛన్లు అయితే ఇవ్వరు. 1, 2 తారీఖుల్లో ఖచ్చితంగా పింఛన్లు ఇస్తారు. గతంలో మీకు ఏ విధంగా ఇచ్చారో ఈ సచివాలయం స్టాఫ్ వీళ్ళందరూ కూడా అధికారులు మీ ఇంట్లోకొచ్చి, మీ ప్రాంతాలకొచ్చి పింఛన్లు అనేది పంపిణీ జరుగుతుంది. ప్రశాంతంగా దానికి సంబంధించి పింఛన్లు అయితే తీసుకోండి. ఏదైతే పింఛన్లకు సంబంధించి. ఇక కొత్త వారికి సంబంధించి జూన్ నుంచి కూడా ఇస్తారని అంటే నడుస్తుంది కదా! పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా చెప్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా దాదాపుగా 1,53,000 మంది వరకు కూడా పింఛన్లు కొత్త వారికైతే ఇస్తారు. అది ఎవరికి ఇస్తారు అంటే ఈ విడో పింఛన్లు గానీ, లేదంటే ఇట్లా ఆల్రెడీ స్పౌస్ పింఛన్లన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి కొన్ని గతంలో ఉన్న తప్పుల కారణంగా గత ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా వాటిని అప్లై చేసుకొని, ఈ ప్రభుత్వంలో మరికొంతమంది ఇంకా కూడా పెద్ద మొత్తంలో అప్లై చేసుకుని చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళవన్నీ కూడా వెరిఫికేషన్ ఆల్మోస్ట్ జరిగిపోయాయంట. బట్ వాటిని దృష్టిలో పెట్టుకొని 1,53,000 మంది వరకు కూడా కొత్త వారికందరికీ ఇవ్వాలనేది ఆలోచనతో ఆహ్, ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జూన్ 12 నుంచి కూడా దానికి సంబంధించిన ప్రక్రియ కూడా చేసే అవకాశం అయితే ఉంది. ఎక్కువగానే ఉంది. సో, దానికి సంబంధించి కూడా ప్రతి నెల కూడా బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించి, పేదలకు సంబంధించి ఇబ్బంది అయితే ఉండదు. ఇక కొత్త పింఛన్లనేది ఒక 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 ఇంకా స్టార్ట్ అవుతాయండి. అంటే విడతల వారీగా దాన్ని యాడ్ చేసుకుంటూ వస్తారు. అందరికీ కూడా దాంట్లో దాదాపుగా 21-21 కేటగిరీలు ఉన్నాయి కదా! ఈ పెన్షన్‌లన్నీ కూడా రకరకాల పెన్షన్‌లు. సో, అందరికీ కూడా త్వరలోనే ఒక్కొక్కరి వారీగా అందరికీ కూడా రిలీజ్ అవుతాయి, ఇవ్వబోతారు. దానికి బడ్జెట్ కూడా కేటాయింపులు చేస్తున్నారు. ఆల్మోస్ట్ జూన్ నుంచి ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఎవరు కూడా దానికి సంబంధించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇక మిగిలిన అంశాలకు సంబంధించి మే నెలలో ఖచ్చితంగా కొంతమందికి మాత్రం ఈ పింఛన్లనేది తొలగే అవకాశం ఉందనేది మాత్రం పెద్ద ఎత్తున ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. ఎవరికి తొలగుతారు అంటే గతంలో ఈ సదరన్ సర్టిఫికెట్లు ఈ పొరపాట్లు చేసి రకరకాలుగా డబ్బులిచ్చి లేదంటే రకరకాలుగా అనర్హులుగా ఉన్న వాళ్ళంతా కూడా పైరువీలు కలిపి ఎవరైతే ఈ సదరన్ సర్టిఫికేట్లు తెచ్చుకొని అప్లై చేసుకొని ఇప్పటివరకు కూడా పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం అంటే వాళ్ళకి తెలుసు మనం తప్పు చేశాము, మనం ఈ రకంగా పింఛన్లు తీసుకుంటున్నాము అనేది మాత్రం వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తీసేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆల్మోస్ట్ మనం గతంలో చూసాం. ఈ వెరిఫికేషన్‌లో చాలామందికి పింఛన్లు ఈ కొత్త సదరన్ సర్టిఫికేట్ల వల్ల కూడా కొంతమందికి అర్హులైన వారికి కూడా ఏదైతే ఈ రూ. 6,000 ఇచ్చే పింఛన్లు 4,000కి పడిపోయినాయి, రూ. 15,000 ఇచ్చే పింఛన్లు 6,000కి పడిపోయినాయి. ఇట్లా రకరకాలుగా ఇబ్బందులున్నాయి. మళ్ళా కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు. మళ్ళా దానికి సంబంధించి ప్రాసెస్ అనేది జరుగుతుంది. వాళ్ళకంతా కూడా అతి త్వరలోనే వాళ్ళకు కూడా ఈ కొత్తగా సదరన్ సర్టిఫికేట్లు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చాలామందికి ఇంకా రాలేదు. అదొకటి కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ చేయబోతున్నారు. సార్ట్ అవుట్ ఈ 3 నెలల కాలంలో ఖచ్చితంగా ఇదంతా కూడా సార్ట్ అవుట్ చేసి పూర్తి స్థాయిలో కూడా పింఛన్లకు సంబంధించి మాత్రం ఒక ప్రయత్నం మంచిగా చేయాలి. అన్ని పింఛన్లు కూడా సక్రమంగా ఇక మీదట అర్హులైన వారికి అందరికీ కూడా ఇవ్వాలి. అంటే ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే
కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ పింఛన్లకు సంబంధించి రకరకాల కేటగిరీలో ఉన్నవాళ్ళు. వాళ్ళకందరికీ కూడా ఇవ్వాలి. అవసరం వస్తే ఇంకొక 1000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టైనా సరే పింఛన్లు పేదలకు ఇవ్వాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ప్రయత్నాలైతే చేస్తూ ఉంది. అందులో చాలా రోజుల నుంచి అడ్డంకులేరా అంటే ఈ అనర్హులు అది 4000 రూపాయల్లోనూ ఉన్నారు, 6000 రూపాయల్లోనూ ఉన్నారు, 15,000 రూపాయల్లో కూడా పింఛనుదారుల్లో కొంతమంది ఉన్నారు. బట్ అది ఇంకా దానిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఈ నెల నుంచే అంటే మే నెల నుంచే దాన్ని ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనర్హులైన వారికి అందరికీ కూడా దాన్ని తీసివేయాలి. దానివల్ల అర్హులైన వారు ఇన్నాళ్ళ పాటు కూడా ప్రభుత్వం వచ్చి కూడా వేచి ఉంటున్నారు. బట్ వాళ్ళకందరికీ కూడా ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి అవకాశం ఇద్దామన్నట్టు కూడా ఆ రకంగా చేస్తున్నారు. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మీకు అంటే ఏదైనా సరే డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా మీకు సంబంధించిన సచివాలయం వద్ద కూడా అక్కడ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇలాంటి విషయాలకు సంబంధించి. ఒకటండి, అర్హులైన వారికి ఎవరికి కూడా పోదు. మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అర్హులు కదా, మనల్ని కూడా వెరిఫికేషన్లు తీసేస్తారా అంటే రకరకాల భయాలు మీకు ఉండొచ్చు. బట్ ఎవరు కూడా దానికి సంబంధించి ఆందోళన ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. అనర్హులైన వారికే ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకు కూడా ఆ రకంగా పింఛన్లు తీసేసినట్టు దాఖలాలు లేవు. కానీ కొత్త వారికి అవకాశం కల్పించాలి. నేను కూడా గతంలో ఒక 2-3 వీడియోస్ చేసి పెట్టాను. చాలా ప్రాంతాల్లో కొత్త వారు పాపం పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు, అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ నెలలో మనకు పింఛన్లు రాకపోతుందా, ఈ నెలలో మన అప్లికేషను కంప్లీట్ కాబోతుందా, ఈ నెలలో మనకు పింఛన్ను మనకు అధికారులు మనకు కేటాయించగలుగుతారా, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. అట్ ద సేమ్ టైం అర్హులైన వారికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అనర్హులని ఏరివేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అది మే నెల నుంచి మాత్రం ఖచ్చితంగా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చూద్దాం మరి దానికి సంబంధించి ఏమేమి జరుగుతాయి ఏందనేది కూడా తర్వాత వీడియోస్ కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్లస్ ఈ పింఛన్కి సంబంధించి మాత్రం 1వ తారీఖున అంటే చాలామంది నాకు కొంతమంది కామెంట్స్ పెట్టారు, సార్ ఇట్లా మే డే కదా, మరి హాలిడే ఉంటుంది కదా, మరి ముందు రోజు ఇచ్చేస్తారా పింఛను, ఎట్లా ఏంటి అని. కాబట్టి మే డే అనేది మనకు కార్మికుల దినోత్సవం కాబట్టి ప్రభుత్వ యంత్రాంగానికి ఎక్కడ కూడా హాలిడే అనేది ఉండదు. బట్ అందువల్ల 1వ తారీఖే పింఛన్లు ఇస్తారు, 2వ తారీఖు పింఛన్లు ఇస్తారు. ప్రశాంతంగా పింఛన్లు తీసుకొని జూన్ 12వ తారీఖు నుంచి కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఆ కొత్త వారికి కూడా కొన్ని అంటే అర్హులైన వారికి అందరికీ వాళ్ళకి కూడా ఆ పింఛన్లు అనేది ప్రాసెస్ అనేది చేస్తారు. ఇంకా అనర్హులైన వారికి సంబంధించి కూడా రేపు నెల నుంచే ఈ తొలగింపులు అనేది కూడా ఖచ్చితంగా 100% ప్రారంభం అవుతాయి. దానికి కూడా అందరూ కూడా సహకరించాలంటూ కూడా అధికార యంత్రాంగాలు కూడా చెప్తున్నాయి. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది. ముందు పింఛన్లు తీసుకునేటటువంటి అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి లబ్ధిదారులకి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మే పింఛన్కి సంబంధించి మే 1వ తారీఖున 2వ తారీఖున మీరు ఎక్కడైనా సరే సుదూర ప్రాంతాల్లో ఉన్నా కూడా సరే మే 1వ తారీఖున మీ ప్రాంతాలకు వెళ్ళిపోయి మీరు ప్రశాంతంగా పింఛన్లు తీసుకోండి. ఎందుకంటే 1వ తారీఖు వచ్చిందంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. హాస్పిటల్స్ అని, లేదంటే మందుల ఖర్చులని, ఇలాంటి ఇంట్లో సమస్యలని, ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి. కాబట్టి ఆ పింఛన్లపైనే ఎంతోమంది పేదలు ఆధారపడుతూ ఉంటారు. బట్ వాళ్ళకందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అదొక క్లారిటీ ఇవ్వడానికి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ తీసుకొని తర్వాత మీ విషయాన్ని కూడా డిస్కస్ చేద్దాం.